అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఆది బద్రీనాథ్ క్షేత్రంలో ఉన్నాము. ఆది బద్రి అంటే ఇక్కడ ఎప్పుడైతే నందమహారాజు తీర్థయాత్ర కోసం వెళ్తారో, నందమహారాజు ఎప్పుడైతే చార్ధామ్ యాత్రకు వెళ్తాను అనేసి అంటే అప్పుడు కృష్ణుడు నాన్నగారు కష్టపడొద్దు, నాన్నగారు ఎందుకు అంత దూరం వెళ్తారు, నేనే వాళ్ళని పిలుస్తాను అని చెప్పేసి ఇక్కడికి పిలుస్తారు. నిజంగా చెప్పాలి అంటే సర్వక్షేత్రాల్లోకెల్లా ఉత్తమమైన క్షేత్రం ఈ బృందావనం సాక్షాత్ గోలోక బృందావనం నుంచి వచ్చినటువంటి భాగం. అందుకే సర్వక్షేత్రాల్లో ఉత్తమమైన క్షేత్రం అన్నమాట. ఇక్కడికి ఎప్పుడైతే వచ్చి మన యొక్క దర్శనం చేసుకుంటామో అన్ని క్షేత్రాల దర్శన ఫలితం లభిస్తుంది. అదేవిధంగా మనము ఈ బద్రీనాథ్, కేదార్నాథ్ ఇవి ఏవైతే క్షేత్రాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి దర్శనం చేసుకుంటే మనము అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్న ఫలితం లభిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి కుండము తప్తకుండము. బద్రీ క్షేత్రంలో ఉన్నటువంటి తప్తకుండానికి దీనికి భేదం లేదు. తప్తకుండకి జై, బదరికాశ్రమానికి జై, శ్రీ బద్రీనాథకి జై, నరనారాయణకి జై. रामेश्वर सेम प्रभु जी, रामेश्वर शिव रामेश्वरम కూడా ఇక్కడే ఆది గణేష్, ఆది जय श्री बद्रीनारायण।